నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. ఈ మధ్య వార్తలు చూస్తుంటే భయమేస్తుంది. అంటే ఒక బుర్ర పగిలిపోతుందన్నమాట. ఇప్పుడే ఒక వార్త వచ్చింది. అదేంటి అంటే ఇంటర్ విద్యార్థిని మీద క్షుద్ర పూజలు. అది కూడా ఆమె జుట్టు కత్తిరించి, ఆమె రక్తం తీసుకొని ఒక కాగితంలో పెట్టి నిన్ను చంపేస్తా నీ పని అయిపోయింది అని అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ వింటుంటే భయంకరంగా ఉంది. అసలు మొన్న నారాయణ కాలేజ్‌లో ఒక ఘటనే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఒక ఆడపిల్ల సమస్య. మళ్ళీ అదే అదే ప్రేమించలేదు అని ప్రతిసారి. ప్రేమ వ్యవహారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కర్నూల్ ఎస్ఆర్ కాలేజీలో జరిగిన ఒక ఘటన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక పాప, ఫస్ట్ ఇయర్ సెకండ్ బైపీసీ చదువుతుంది అమ్మాయి. మెడికల్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయికి నిన్న రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్లోకి చొరబడి ఆ అమ్మాయి నిద్రిస్తున్న టైంలో అమ్మాయి జుట్టు కత్తిరించడం, నిమ్మకాయలు అక్కడ పెట్టడం, అమ్మాయి చెయ్యి కోసి ఆ బ్లడ్ని పిండుతున్న టైంలో అమ్మాయి నిద్ర లేవడంలో అవన్నీ అక్కడ వదిలేసి లెటర్ రాసి నీ పని అయిపోయింది, నేను నిన్ను క్షుద్ర పూజలు చేస్తాను, నీవన్నీ తీసుకుని వెళ్తున్నాను నేను అని ఇంగ్లీష్లో శుభ్రంగా లెటర్ రాసి వెళ్తున్నాను, నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు ఇంకా అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళడము, ఆ చెయ్యికి కట్టించడం అన్నీ జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 15 ఏళ్ళు అండి. 15 ఇయర్స్, 15 to 16 మధ్యలో ఉంటారు మ్యాథ్స్. ఎందుకంటే 10th అయిపోతుంది కాబట్టి 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ అవుతుంది. 15 ఏళ్ళ పిల్లలకి క్షుద్ర పూజలు ఏంటి, వశీకరణాలు ఏంటి? అదే కదా ఇప్పుడు ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే సమాజంలో మనం చూస్తుంటాం కదా, టీవీల్లో యాడ్లు ఇస్తుంటారు, వశీకరణం చేయబడిను, మీ ప్రేమ వ్యవహారాలు మేము చక్కబెడతాము, మీకు అమ్మాయిని దక్కిస్తాను. దానికి తోడు యూట్యూబ్లో సినిమాలు, యూట్యూబుల్లో ఈ మధ్య అందరూ వచ్చేసి నీ చెయ్యి నాకు ఇవ్వు, నేను నీ చేతిలో నుంచి విభూతి తీసిస్తాను, నీ అమ్మాయిని ఆ విభూతి పెడితే అమ్మాయికి వశీకరణం అయిపోతుంది, ప్లస్ జీవితం అంతా నీతో ఉంచేస్తాము అమ్మాయిని అనడము, ఆడపిల్ల ఒప్పుకోకపోతే ఇవి చేయడము. అంటే ఆడపిల్ల ప్రేమకు ఒప్పుకోలేదని అమ్మాయిని చంపేస్తావా, చేతబడులు చేస్తారా? ఈ క్షుద్ర పూజలు, చేతబడులు ఇవన్నీ పల్లెటూరు అంటుంది. వాళ్ళు ఏదో వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, మా పాపకి ఇట్లా జరిగిందండి, ఆ అబ్బాయి ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు, గుర్తు తెలియని వ్యక్తిని వీళ్ళు అంటున్నారు. కానీ అసలు లేడీస్ హాస్టల్లో ఒక అబ్బాయి వస్తుంటే సీసీటీవీ కెమెరాల్లో బంధించకుండా ఎట్లా బయట ఉన్న సెక్యూరిటీ కూడా ఏం చేస్తున్నాడు డైరెక్ట్ గా అంటే సెక్యూరిటీని కూడా వీడు మబ్బు పెట్టాడా, సెక్యూరిటీకి కూడా చేతబడి చేశాడా, సెక్యూరిటీని కూడా వశీకరణ. అసలు ఒక ఆడపిల్లకి ఇలా జరగడం వల్ల కాలేజీ యాజమాన్యం ఏం మాట్లాడట్లేదంట, మాకు తెలియదండి అంటున్నారంట. ఆ వార్డెన్ ఏమైంది? అదే సేమ్ ఆంధ్రాలో మళ్ళీ మొన్న అనంతపూర్లో విద్యార్థి చనిపోయిన నారాయణ కాలేజ్లో, ఇప్పుడు కర్నూలు ఎస్ఆర్ కాలేజ్లో జరుగుతుంది. ఆ అమ్మాయికి ఇంకా ఆడపిల్లలకి రక్షణ ఏముంది కాలేజ్లో? పేరెంట్స్ ఏం నమ్మి పంపిస్తారు? ఒకవేళ నిజంగా వాడు ఏదైనా నిజంగా అలాంటి పూజలు ఏమైనా చేసి ఉంటే అలాంటివన్నీ మూఢనమ్మకాలు అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు బాగా పాటిస్తారండి. ఎందుకంటే విలేజెస్లో వీటి మీద డబ్బు సంపాదించేవి కూడా ఉన్నాయి. బట్ ఈ ఫస్ట్ సెంచరీలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అవన్నీ ఆపకుండా? పిల్లలకి ఈ స్కూల్లో ఇవి నేర్పిస్తున్నారా, లేకపోతే వాడు తిరిగే చెడు వ్యసనాలు ఏంటి, అసలు వాడు ఎవడు? అలాంటి వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకరు జరగవు. మనం ఏంటంటే ఇంటర్మీడియట్ కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి చైల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తారు. వేసేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఏముంటుంది, అక్కడ కూడా ఇంకో నేరస్తుడు దొరుకుతాడు, బయటకు వచ్చి ఇంకా మారిపోతాడు. కానీ డైరెక్ట్గా శిక్ష వేసినప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు, ఒరే నువ్వు చిన్నపిల్లడిరా, నువ్వు మారు, మాలాగా ఇక్కడ జీవితాన్ని బాగు చేసుకోకు, బయటికి వెళ్ళు, పేరెంట్స్తో ఉండు, ఇవన్నీ చేయకు అంటే అప్పుడు వాడి మైండ్ మారుతుంది. అదే నువ్వు ఇంకో బాల నేరస్తులు దాంట్లో నువ్వు వేసేస్తే వాళ్ళు నేరస్తులే, నువ్వు నేరస్తువే, నీకు ఇంకా నేరం ఎక్కువ అవుతుంది తప్ప నువ్వు చెయ్యవు కదా. అసలు ఇప్పుడు దీంట్లో పోలీసులు వ్యవహరించేది ఏంటంటే అసలు మాకు ఇంకా విషయమే తెలియదని చెప్తున్నారు పోలీసులు. మీడియాకు తెలిసింది, తండ్రి రోధిస్తున్నాడు, కాలేజీ యాజమాన్యం మాకు సంబంధం లేదని చెప్తున్నా, ఇంకా పోలీసులు మాకు తెలియదండి అంటున్నారు. నిమ్మకాయలు, జుట్టు, అమ్మాయి చూసి భయపడిందంట. అసలు వినడానికే భయంకరంగా ఉంది. వాడు ఇంకా నయం పీకపోయలేదు, అదే రడ్డి తీసుకున్నాడు. వాడు కొంచెం సైకోపాత్ లాగా ఉన్నాడు. అంటే సినిమాలు చూసి నేను నీ మీద వశపరుచుకుంటాను, నిన్ను వశీకరణం చేసుకుంటాను, నీకు చేతబడి చేస్తాను, ఇలాంటి క్షుద్ర పూజలు ఎక్కడ నేర్చుకున్నాడా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా అనేది వాడికే తెలియాలి. కానీ
ఇలాంటి దారుణాలు ఆడపిల్లల మీద జరగడం మరో దుర్ఘటన. మనం ఇందాక కూడా మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా అదే జరుగుతుంది. ప్లస్ దానికి తోడు ఇద్దరు అక్రమ సంబంధం, ఆ ప్రేమ కొవ్వు, లేదా ఇలాంటి లైంగిక వేధింపులు. నీకు ఇది కావాలి, నువ్వు ఇవ్వకపోతే నేను చంపేస్తా. యాసిడ్ పోసిన ఘటనలు ఎంతమంది చనిపోయారండి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి ఒప్పుకునేదాకా నువ్వు వెయిట్ చేయాలి, లేదా బాధించకుండా వదిలేయాలి. ఇలాంటి సైకోపాతుల్లా చేసి ఆడపిల్లలు ఇంకా ఇబ్బంది పెడితే, అదే నీ తల్లికో నీ చెల్లికో ఎవడైనా చేస్తే ఒప్పుకుంటావా? మరి ఇంత సైగ్గా ఎందుకు మనుషులు తయారవుతున్నారో అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో. బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ద సినిమా. ఆ సినిమా వాళ్ళు ఏమంటున్నారు, బయట జరిగేవే మేము సినిమాలో పెడుతున్నాం అని అంటున్నారు. అది అవి చేయకూడదు అని చెప్తుంటే వీడు అవి చేయొచ్చు అని తీసుకుంటున్నారు కదా. ఇంకా డీటెయిల్డ్ గా చెప్తున్నట్టు ఉంది. సినిమాల్లో మనం విరూపాక్ష అనే సినిమాలో మేము ఇలా చేసాము, క్షుద్ర పూజలు చేసామని చూపించారు. ఇలాంటివి చేస్తే కుటుంబం నాశనం అయిపోద్దని ఒక మెసేజ్ ఇచ్చారు కదా. కానీ ఇలాంటివి చెయ్యొచ్చా అనే నెగిటివిటీని తీసుకుంటున్నారు. బికాస్ ఆ ఏజ్ నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుందండి. ఆ ఏజ్ ఎప్పుడు నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నెగిటివిటీనే తీసుకుంటారు. సో ఆ కారణంగా నిన్న రాత్రి అది జరుగుండొచ్చు ఆ కర్నూలు ఎస్ఆర్ కాలేజ్లో. కానీ కాలేజ్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ నిర్లక్ష్యత వ్యక్తం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఇంకోసారి పంపించరు. ఇంకొక అమ్మాయి జరగకుండా ఉందని గ్యారంటీ ఇవ్వగలవా? సెక్యూరిటీ పెట్టగలవా? ఒక అమ్మాయికి ఇలా జరిగింది, కానీ అమ్మాయి చచ్చిపోయింటే వాడు పెగ్గోసుంటే. సో ఇలాంటివన్నీ ఆపాలి అంటే గవర్నమెంట్ ఒక కక్ష నిర్ణయం తీసుకోవాలి. అసలు లేడీస్ ఉండే హాస్టల్ కాలేజ్లో కానీ అలాంటి వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.